తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ యొక్క పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మేరకు ఫోర్త్ సిటీని నిర్మించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించిన పనులను కూడా చాలా వేగవంతంగా జరిగేలా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు నిన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏదైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడారు. స్వయంగా అక్కడ జరుగుతున్న పనులను వీక్షించారు. ఆ తర్వాత అధికారులకు కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు డిసెంబర్ 8, 9 తేదీన గ్లోబల్ సిటీ 2025 అక్కడ నిర్వహించబడుతుంది. ఆ గ్లోబల్ సిటీకి ప్రపంచ ఆర్థికవేత్తలు అలాగే ప్రపంచ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర పెట్టుబడిదారులను కూడా అక్కడికి చాలామంది వస్తున్నారు. కాబట్టి వారికి ఫ్యూచర్ సిటీ యొక్క ఉద్దేశాన్ని వివరించేందుకు ఫ్యూచర్ సిటీ యొక్క లక్ష్యాలు, లాభాలు, ఇతర అంశాలకు సంబంధించిన మొత్తం దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ అయితే ఒకటి రెడీ అవుతుంది. ఆ డాక్యుమెంటేషన్ను 8, 9 తేదీల్లో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ తర్వాత గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఫ్యూచర్ సిటీ యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ సిటీని సందర్శించడానికి సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. డిసెంబరు 10, 11, 12 తేదీల్లో సామాన్య ప్రజలు కూడా అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడానికి చూసేందుకు ఫోర్త్ సిటీకి వెళ్లేందుకైతే అన్ని కార్యక్రమాలు, అన్ని నిబంధనలు కూడా రెడీ చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు అత్యంత భద్రత అలాగే నిఘాల మధ్య సామాన్య ప్రజలకు ఎంట్రీ, ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఫోర్త్ సిటీగా నెలకొల్పబడుతున్న ఫ్యూచర్ సిటీ అంటే హైదరాబాద్లో మొత్తం మన నగరంలో హైదరాబాదు, రంగారెడ్డి, సైబరాబాదు తర్వాత మరొక మహానగరాన్ని నిర్మించేందుకే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు కూడా దగ్గరుండి ఆ పనులను కూడా వీక్షిస్తూ ఉన్నారు. గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఆ పనులను అయితే వారే దగ్గరుండి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఆ పనులైతే చక్కచక్క జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఫోర్త్ సిటీ అనేది ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి మొత్తము 7 మండలాల్లో 56 గ్రామాలు కలిపి అత్యంత పారదర్శకంగా ఇది నిర్మిస్తున్నట్టు, ఎక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ దందాలు కానీ ఎక్కడ ఎలాంటి మాఫియాలు లేకుండా చాలా పారదర్శకంగా అత్యంత కట్టుబద్ధతల మధ్య ఇలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు పూరుకున్నట్టు గతంలోనే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఓల్గా టైమ్స్తో చెప్పినారు. కాబట్టి మొత్తం మీద డిసెంబర్ 8, 9 జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్పై ఇప్పుడు ప్రపంచం దృష్టి కూడా దానిపైనే ఉన్నది. అలాగే తెలంగాణ రాజకీయాలు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత దాని చుట్టే తిరిగే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఫ్యూచర్ సిటీ పనులు కూడా చాలా వేగంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ ఫ్యూచర్ సిటీ ఆ నిర్మాణాలు కనుక జరిగితే ఖచ్చితంగా అక్కడ చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకైతే ఎక్కువగా పెట్టుబడులు వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అక్కడ ఫార్మా రంగం డెవలప్ అవుతుంది. అలాగే ఆ క్రీడలకు సంబంధించిన ఆ ఇండోర్ స్టేడియంస్ అలాగే అవుట్డోర్ స్టేడియంస్ కూడా అక్కడ అనుసంధానమై ఉన్నాయి. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ నిర్వహించబడతాయి. కాబట్టి ఇది కేవలం ఒక ఫోర్త్ సిటీగా కాకుండా ఇది ఒక తెలంగాణకు ఒక ఆర్థిక నిధిగా ఉండబోతుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది.